హెబ్రోన్ కాంపౌండ్లో ఎవరెవరు ఉన్నారో దయచేసి మీ పనులన్నీ త్వరగా ముగించుకొని హెర్మోన్కి రండి, ప్రార్థనలో కలుసుకోండి, తర్వాత మీ పనులు చేసుకోవచ్చు. హెబ్రోన్ కాంపౌండ్లో ఉన్నవారందరూ హెర్మోన్ కాంపౌండ్కి వచ్చి ప్రార్థనలో పాలు పొందండి. ఇక్కడే ఎక్కువ కుడివైపు కొంత ఎక్కువ ఉన్నారు. వెనకాల 3 లైన్లు లేచి దయచేసి ఎడమవైపు రండి. 3 లైన్లు రండి, సమానంగా కూర్చోండి. ఇటు ఎంతమంది ఉన్నారో ఎడమవైపు కూడా అంతేమంది ఉంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ అట్లా ప్రార్థన చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు మైక్ అందియాలంటే కూడా మీరు చాలా దూరంలో ఉంటే మీకు మైక్ అందియాలంటే కూడా కష్టం. కాబట్టి సాధ్యమైనంత ముందుకు రండి, వెనకనకాలు ఎక్కడో మూలకు దాక్కోకండి. రండి. ఎఫ్సీ రాసిన పత్రిక Ephesians, 1వ అధ్యాయం 1st chapter, 4 నుండి 6 వరకు కలబడింది, కలిసి చదువుకుంటాం. Ephesians 1st chapter 4, 5 and 6 all together please. ఎట్లనగా తన according as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love, having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will, to the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved. ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాను. చివరి భాగము last part. తెలుగులో ఆయన మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమనై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. In English it is in the middle. Even before the foundation of the world, that he hath chosen us, that we should be holy and without blame before him in love, having predestinated us unto the adoption of children by Jesus Christ to himself. తర్వాత యూదా పత్రిక, Book of Jude, యూదా పత్రిక 1వ అధ్యాయం, అది 24, 25 వచనాలు. only one chapter is there, the last 2 verses 24 and 25. చదువుకుంటాం. All of us together, Jude verses 24 and 25. తొట్టిల్లకుండా Now unto him who that is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior be glory and majesty, dominion and power both now and forever. Amen. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, నమ్మకన్నైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత ఇంతవరకును మా ప్రభా మీరు మమ్మల్ని సహాయపడ్డారని తండ్రి, ఇలాగున డిసెంబరు తండ్రి ఆరంభంలోనే తండ్రి ఈ సంవత్సరం ఈ కరోనా రకరకాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటిలో తప్పించి కనుకరించి సేవకులుగా బాధ్యత వహించే బిడ్డలుగా అందరు చేరుకుని రాగలిగిన మహాభాగ్యంకి స్తోత్రాలు తండ్రి. అనేకులు శ్లాఘత మాకు ఇచ్చావు, ఇంకా సజీవులు భూమిలో ఉంచావు తండ్రి, మమ్మల్ని పరలోక ఉన్నతమైన పిలుపుతో ఇచ్చావు. తగినట్లుగా సేవ చేయడికై కావాల్సిన కృప తెచ్చి కనుకరించు, నీ దక్షిణాస్తం ఉంచు. అయుగులము తండ్రి, ఏదో చెప్తామని నిలబడతాం కానీ మా మాటలను ఒట్టిపోయి మా ఇద్దరి మీద నీ విశేషం దృష్టించు, నూతన తెలివితో అభిషేకించు. అవసరమైన సంగతులు తీసుకొని రండి, దర్శించండి, ఒప్పించండి, కనుకరించండి, కృప పాలించి భద్రపరచుకోమని అయుగులము మాకు కావాల్సిన సాయం చేయమని, మాకు కాదుగో మాకు కాదు నీ కృపాసక్తులను బట్టి మీ నామునికే మహిమ ఆరోపించుకోమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నాంపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆ 4 నుంచి 6 వచనాల్లో చూసామంటే కనుక మనల్ని జగత్తు పునాది వేయబడక To present faultless before his presence, and it is written, now unto him that is able to keep you from falling, and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior be glory and majesty, dominion and power both now and ever. Amen. జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు,
తర్వాత ఆయన మహా సంతోషంతో వస్తున్నాడు. అప్పుడు అందరినీ మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టాలని కోరుతున్నాడు. The Lord has chosen us even before the foundation of the world, and at the time of his return, the desire of the Lord is that we should be presented before him faultless and blameless. కనుక ఇదంతా చూసి అపోస్తల పౌలు మనకి ఏది అవసరమో అని చెప్పి అపోస్తల కార్యములు By seeing this, Paul the apostle, what is needed for us, he is mentioning in the book of Acts, 24వ అధ్యాయం chapter 24, 16వ వచనం 16. అందుకే చదువుకుంటామా? All of us, Acts 24:16. ఈ విధమున And herein do I exercise myself to have always a నా మనస్సాక్షిని conscience void of నిర్దోషమైనదిగా offense toward ఉన్నట్లు God and అభ్యాసం toward men. చేసుకొనిచున్నాను. మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉన్నట్టుగా అభ్యాసం చేసుకుంటా అంటాడు. He is exercising himself to see that his conscience is always without offense. మనము నిర్దోషులుగా నిలబడకుండా పాడు చేసేది సైతాను పాడు చేసే మన మనస్సాక్షిని. See, Satan attacks our conscience so that we may not stand before God faultless. ఈ మనస్సాక్షి మన ఆత్మలో ఉంది. And this conscience is in our spirit. ఆత్మలో 3 సంగతులు ఉన్నాయి. In the spirit, 3 things are there. మొట్టమొదటిది నా దేవుడు ఎవరు అనే ప్రశ్నలు ఉన్నాయి. First of all, who is my God? That question is there. రెండవది మనస్సాక్షి. Secondly, the conscience. మూడవది వచ్చి ఇంట్యూషన్ అంటే గన ఆకస్మిక ప్రేరేపణలు. Third one is the intuition, that is akasmika prerepana or antaratma prabodham. సరే, కనుక ఇంకా మంచి ఛాన్స్ దొరికాడు నాకు. సరే, గమనించామంటే ఈ రీతిగా అది మనస్సాక్షి ఆత్మలో ఉంది. So this conscience is in our spirit. శత్రువు ఈ మనస్సాక్షి మీద దాడి చేస్తున్నాడు. Always the enemy wages war against the conscience. కనుక ఇప్పుడే ఆయన చెప్పాడు అపోస్తల కార్యం 24:16లో. Just now in Acts 24:16 Paul talked about that. మళ్ళా చదువుకుంటాం. Once again, ఈ విధమున నేను and herein do I exercise myself to have always a conscience నా void of మనస్సాక్షి offense నిర్దోషమైనదిగా toward ఉన్నట్లు God and toward men. అభ్యాసము చేసుకుంటున్న దేవునిట మనుషులేట. Before God and before men I am exercising. 23వ అధ్యాయం చూసామంటేనా. And in the same chapter, if you see in chapter 23, మార్చి చదువుకుంటాం. మొదటి వచ్చామండి. from verse 1 onwards, 23:1 onwards responsively. పౌలు మహాసభ వారిని తీర్చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. Verse 2, and the high priest Ananias commanded them that stood by him to smite him on the mouth. 3-4 చదువుతాను. పౌలు అతను చూచి, సున్నబకొట్టు గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధముగా నన్ను కొట్ట ఆజ్ఞాపించున్నావా అనేను. దగ్గర నిల్చున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అనేది. Verse 5, then said Paul, I was not, brethren, that he was the high priest, for it is written, thou shalt not speak evil of the ruler of thy people. ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చాలని నిలబెట్టి నేను మంచి మనస్సాక్షి గలవాడినే ఉన్నాను పౌలు చెప్పగానే వాడిని నోటు కొట్టండి అన్నాడు. ప్రధాన యాజకుడు మఫ్టీ డ్రెస్లో ఉన్నాడు, ప్రధాన యాజక వస్త్రాల్లో లేడు. And here the high priest is not in his high priestly garments, in a different dress, that is mufti dress he was there. And when Paul said, I am maintaining my good conscience, this man has sat to judge according to the law, immediately he was telling, you smite him on the mouth. ధర్మశాస్త్రం ఎరిగినట్టు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? Do you know what Paul is telling? Who knew the law of the Lord? సున్నగొట్టిన గోడ, you are a whited wall. ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను తీర్పు ఇచ్చాను ముందే శిక్షిస్తున్నావా? You are sitting to judge me after the law, why you are punishing me? ఎవరు అన్నారు, అరే ప్రధాన యాజకుడిని దూషిస్తావా నీవు? And somebody said, are you going to scold that high priest? అందుకు పౌలు అన్నాడు, సౌలుగారు, అయితే ప్రధాన యాజకుడు నాకు తెలియదు. And immediately Paul said, I never knew that he is the high priest. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడినది అన్నాడు. And it is written that thou shalt not speak against the ruler of thy people. దేవుడు ధర్మశాస్త్రం ఆ మాట చెప్పగానే అంత సైలెంట్ అయిపోయారు. See, the moment when he talked about that word from the law, everybody was silent. ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు తీర్చాలి. Actually, that man has to judge according to the law. ఇప్పుడు మనం గమనించామంటే కన్నా ఈ యొక్క మనస్సాక్షి ఏమేమైపోతుందో చూసుకుంటామా? We are going to see how this conscience is changing.
హెబ్రీ రాసిన పత్రిక The book of Hebrews, 10వ అధ్యాయం, chapter 10. హెబ్రీ 10వ అధ్యాయం Hebrews, chapter 10. 22వ వచనం మొదటి భాగం చదువుతాను. 22, first part. మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు. Here it is written, కల్మషం అయిపోతుంది. and there is a possibility of this conscience to become evil. In English it is evil conscience. కనుక మనస్సాక్షి కలుషితం అయిపోతుంది. There is a possibility of to have a polluted conscience. తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక Book of Titus, మొదటి అధ్యాయం, first chapter, 15వ వచనం Titus 1:15. చదువుకుంటామా? There also all of us. పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసం ఏదియో పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి వారి మనస్సాక్షి కూడా అపవిత్రపరచబడి ఉంది. Their conscience is defiled. ఇంకా 1 కొరింథీ 1 Corinthians 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8th chapter. ఇక్కడ మనం చూసామంటే 7వ వచనంలో In verse 7 we can read. ఇక్కడ బలహీనమైన మనస్సాక్షి. Here we can see about the weak conscience. 8వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. 8-7 altogether. Howbeit there is అయితే not in every man that జ్ఞానము knowledge, లేదు. but కొందరు some ఇదివరకు with conscience of విగ్రహమును the idol ఆరాధించువారు గనుక unto తాము this భుజించే eat పదార్థం it విగ్రహము as a బలి thing offered unto the idol, and their conscience being weak is defiled. వారి విగ్రహార్పణను భోంచేయడం ద్వారా వారి మనస్సాక్షి బలహీనమైపోయిందంట. And their conscience have become weak. మనకు తెలిసిన చరిత్రే. We all know these things. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. We know about Daniel, Shadrach, Meshach and Abednego. వాళ్ళు 3 సంవత్సరాలు వాళ్ళతో పాటు ఇంకా రాజభవనంలో వచ్చినటువంటి యవనస్తులు ఉన్నారు. అందరినీ నెబుకద్నెజరు నా భోజన బల్ల మీద వచ్చే పదార్థాలు వాళ్ళకి ఇప్పించు, ద్రాక్షరసం ఇప్పించు అని చెప్పాడు. For 3 years they are asked to be fed by the king at the king's table. Not only those 4 people, other people are there who are captives, who are brought from the kingly family, and that was the command of Nebuchadnezzar. ధర్మశాస్త్రం ఎరిగినటువంటి దానియేలు And Daniel, who knew the law, ఏమన్నాడు? what he says, అయ్యా మాకు వద్దవన్నీ, sir, we don't want all these things. అయ్యా మీరు కానీ బలహీనంగా కనబడ్డారంటే రాజు నా ప్రాణం తీస్తాడని చెప్పి ఆ అధికారి ఏమంటున్నాడు? And then that officer said, suppose if you look so weak, then immediately the king will kill me. అయితే మాకు పప్పు దినుసులు మామూలు నీళ్ళు చాలు, 10 రోజులు పరీక్షించి చూడు. And he asked them to give them vegetarian food, and you just you give us pulses and test after 10 days. సమ్మతించి 10 రోజులు చూశాడు. And that officer, he agreed for it and he tested. ఆ 10 రోజుల్లోనే మిగిలిన యవనస్తుల కంటే వీళ్ళ ముఖాలే కళగా ఉన్నాయి. And at the end of those 10 days, the countenances of these 4 people appeared to be more fairer and also more fatter than the other people. ఎందుకు? Why? ధర్మశాస్త్రాన్ని ఎరిగారు. Because they knew the law. విగ్రహాల ఆరాధన అయింది, నువ్వు భోంచేస్తే కన్నా బలహీనమైపోతావు. And if we eat the things that are offered to the idols, we will become weak. అంతేకాదు, వాళ్ళు 3 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చి పరీక్షిస్తుంటే ఇతర యవనస్తుల అందరికంటే ఎక్కువ జ్ఞానం వెళుకుంది. Not only that, after 3 years, when they examined these 4 people, their wisdom is 10 times higher than the other young people of that batch. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. Daniel 1:17. చదువుకుంటామా? All of us. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రములను వివేచనయు అనుగ్రహించాడు. మరియు దానియేలు సకల దర్శనములు స్వప్న భావనలు గ్రహించి తెలివిగలవాడి ఉన్నాడు. కనుక విగ్రహార్పితమైంది మేము భోంచేయము అని చెప్పి వాళ్ళు చక్కని తీర్మానం చేసుకున్నారు. తద్వారా దేవుడు వాళ్ళని ఘనపరిచాడు. They have come to a determination, a decision. We are not going to eat that which is offered unto the idols, and God honored their determination. తద్వారా ఏం చేశాడు? వాళ్ళకు జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు దర్శనములు, వాటి యొక్క భావములు, కళలు, వాటి భావాలు జ్ఞానం కూడా ఇచ్చాడు. As a result of that, God has given them skill in wisdom and learning, and at the same time to understand the visions and dreams also. సరే, వర్తమానం ఎక్కువైపోకుండా కానీ త్వరగా ముగించాలని కోరుతున్నాను. మనం ప్రార్థనలో వెళ్ళాలి. I want to be very brief because we have to enter into a time of prayer. ఈ మనస్సాక్షి పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. This conscience reminds you of your sin. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews 10వ అధ్యాయం chapter 10
2వ వచనం. Hebrews 10:2. హెబ్రీ 10:2. Hebrews 10:2. అందుకే చదువుకుంటామా? All of us. హెబ్రీ 10:2. Hebrews chapter 10 verse 2 all together please. For then would they not have ceased to be offered, because that the worshippers once purged should have had no more conscience of sins. కనుక ఇంకా ఇప్పుడు పాపాన్ని జ్ఞాపకం చేసేది మనస్సాక్షి. And conscience is the one which reminds you of your sin. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We must be very careful. మనం చేసిన తప్పిదాలు, పొరపాట్లు, అవిధేయతలు, తిరుగుబాట్లు, పాపము ఇవన్నీ ఒప్పించేది మనస్సాక్షి. All our mistakes, all our errors, all our sins, all our rebellion, disobedience, all these things, conscience is the one which convinces us. చాలా కాలం అయిపోయినా కూడా వదిలిపెట్టదు. See, though you have committed sin long back, conscience will never forget it. కొన్ని ఏండ్లు అయిపోయినా రికార్డు చేసి పెట్టింది. Even years are passed, but that sin will be recorded in the conscience. ఆదికాండము In the book of Genesis, 42వ అధ్యాయం. chapter 42. ఆదికాండం 42వ అధ్యాయం. Genesis 42. ఇక్కడ ఐగుప్తుకు యోసేపు యొక్క సహోదరులు వచ్చారు. Joseph's brethren have come to Egypt in this context. ఈ యోసేపును గుంటలో వేసేసారు, అమ్మేశారు. అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళా ఈ కరువులు ఆహారం లేకపోతే ఏ ఒకరి మొగలు చూసుకుంటున్నారు, ఐగుప్తులో భోజనం ఉందిరా అని యాకోబు చెప్తే వచ్చారు. And they have thrown this Joseph into a pit and then sold him. And after so many years, when the famine came, Jacob asked the children, why you are looking into each other's faces? And I came to know that there is food in Egypt. Why can't you go there? And after so many years, Joseph's brethren came to Egypt. 42వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. 42:17. వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. into ward 3 days. 3 రోజులు చెరసాలు వేసారు. మీరు వేగువాళ్ళు అని చెప్పి గుర్తుపట్టాడు బ్రదర్స్ అని. అయితే యోసేపు వీళ్ళు ఏం చేసండి, వీళ్ళు వేగువాళ్ళు వేయ చెరసాలు వేయన్నాడు. Joseph recognized his brethren, but he told that these are the spies, so therefore keep them in the ward, in the prison for 3 days. నువ్వు వేరే దేశానికి పోతే వేరే దేశంలో దిగగానే నిన్ను జైలు వేస్తే ఎట్లుంటుంది? If you go to a foreign country and the moment when you get down from the plane and suppose if they have thrown you into a prison, how it will be? అదో ఫారిన్ ప్రిజన్. First of all, it is a foreign prison, nobody talks your language. ఆ సంగతే వేరే. The whole system will be different. కనుక అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. And there they are talking to each other. వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంది? What they are remembering? 21 వచ్చాము. Chapter 21. 22 చదువుకుంటాం. 22 also. అప్పుడు నిశ్చయముగా మన సోదరుల మనం చేసిన అపరాధము brother, in that we saw the anguish of his soul when he besought us, and we would not hear. Therefore is this distress come upon us. And Reuben answered them, saying, Speak I not unto you, saying, Do not sin against the child, and you would not hear. Therefore, behold, also his blood is required. ఇప్పుడు ఆయన రక్తాపరాధం మన మీదకి వచ్చిందిరా. And see, the sin, their father do not know. కనుక వాని వస్త్రం చింపేశారు. And they have torn the garment of Joseph. ఒక మేకపిల్లను వధించి రక్తం ముంచారు. And they have killed a goat, and they have soaked that garment in that blood of the goat. వాడిని అమ్మేశారు. And they sold Joseph. ఇది నీ కొడుకుదేమో చూసుకో అన్నారు. And they brought that garment before the father. Is it your son's garment? You please see. చూసుకో అన్నారు. And you see it. చూసి ఎంత ఏడుస్తున్నాయంటే గనా ఒక్కడేనా ఆదరించాడా? See, Jacob was weeping and weeping, but not even a single person consoled. ఒక్కడైనా చెప్పాడా? నాన్న ఇలా అయింది అని చెప్పాడా? See, we have done like this, things have happened like this. Not even a single son revealed to their father. ఇది ఆడపిల్లల సంగతి కాదు, మగపిల్లల సంగతి. Hear carefully. All sons are there, not even a daughter is there. కనుక ఆడపిల్ల అంటే నానా ఉండు మేము చెప్తా ఉండు అని చెప్పేస్తా, పుసుక్కని చెప్పేస్తా. Sometimes what happens is, if the daughters are there, by seeing the tears of the father, he may get heart attack. So that's why this is what has happened, they will tell. కనుక మగపిల్లంతాను అక్కడే తీర్మానం చేసుకుంటారు అడవిలో, రే అందు చేయండి దీన్ని ఎవడన్నా బయట పెట్టా అంటే వాడి సంగతి ఇంతే. So these brethren, they have come to an agreement in advance. Nobody should open their mouth. If anybody tells the truth, and that fellow also will become like this. కనుక వాళ్ళు అంత గుట్టుగా
కొన్ని ఏళ్ళు దాచిపెట్టారు. So they maintained that secret for so many years. ఇప్పుడు మనస్సాక్షిలో మాట్లాడబడుతున్నారు. Now the conscience is speaking. మీ సంగతి అంతే. What about you? నా సంగతి అంతే, మీ సంగతి అంతే. You may be there, I may be there in that situation. దాచిపెట్టేసి ఉండొచ్చు. Probably you must be hiding it for so many years. ఏళ్ళ తర్వాత మాట్లాడుతుంది. Conscience will speak to you even after so many years. నీతో మాట్లాడు వదిలిపెట్టదు. Conscience will not leave you. కనుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నా. That's why Apostle Paul is writing, I am exercising myself so that my conscience may be void of offense even before God and before man. ఇక దావీదు వ్యభిచారం చేశాడు, బెత్షెబాతో ఉరియాను చంపించాడు. We all know David committed adultery with Bathsheba and also he got Uriah killed. ఎవరు మాట్లాడలేకపోతున్నారు. Nobody is able to open their mouth. ఎందుకు? రాజు అయ్యా. Because he is king. ఎవరు మాట్లాడితే రే ఇవాళ లోపల అయితే చంపు అంటారు. And suppose if anybody talks against the king can command, kill that fellow, immediately he will be killed. కనుక ఈ ప్రమాదం ఎందుకని చెప్పి అందరూ దాచిపెట్టుకున్నారు. So దావీదు కూడా దాచిపెట్టుకున్నారు. So everybody feeling fear at the punishment, they were silent. Everything is hidden within themselves. Even David also have hidden his sin. అయితే నాతాను ప్రవక్త చూసి ఒక దృష్టాంతాన్ని తీసుకొచ్చాడు. And prophet Nathan, waiting, after waiting, he told an example, a story. కనుక ఇలాంటి వాడిని ఏం చేయాలని చెప్పు అన్నాడు. And he asked David, what should be the punishment for such a man? అలాంటి వాడు చావాలి అన్నాడు. And immediately David said, such person must be killed. 4 గొర్రెలు ఇవ్వాలి. And also 4 times they have to pay. తనకు తానే తీర్చుకున్నాడు. In other words, David was judging himself. మనము వాక్యం చెప్తున్నాము, ఇతరుల గురించి చెప్తున్నాము కానీ మనమే తీర్చుకుంటున్నామా? See, when we are sharing the word of God, every one of us will share the word of God. No doubt, we are telling to other people, but are we judging ourselves in the light of that word? ప్రభు బలిదరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. And not only that, when we are approaching the Lord's table, we will be sharing the word. కనుక దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు సరి చేసుకుంటున్నావా? When God is speaking to you, are you rectifying your life? పుల్పిట్ మీద చెప్తున్నావా నేను ఆ పాపంలో ఉన్నానని చెప్పగలవా? And you are standing on the pulpit, but can you say, I am also in the same sin? అని చెప్పి వెళ్ళు వాళ్ళ రొట్టె విడిచు అప్పుడు. And tell that and go to the table and then break the bread. అప్పుడు ప్రజలు కూడా అంగీకరిస్తూ వస్తారు. Then people will accept you. కనుక నీలోని ఉండకుండా ఒక ఇంకోటి వైపు వేలు చూపిస్తుంటే 4 వేలు మన వైపు చూపిస్తాయి. Without examining your own life, if you are pointing your finger at the other person, 4 fingers will be pointing at you. కనుక ఎంతో మంది స్త్రీలు నీ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. So many women, they will come to you for prayer. ఇక నీ మనసు ఎట్లుంది? How is your mind? నీ యాటిట్యూడ్ ఎట్లుంది? How is your attitude? నీ వైఖరి ఎట్లుంది? And how is your attitude? కనుక మనం గృహాలు కూడా దర్శిస్తున్నాం. And we will be visiting so many houses. ఇక పెనిమిటి లేని స్థితిలో పోతున్నావా? పెనిమిటి లేనటువంటి When the husband is not there, are you visiting? ఒంటరిగా వెళ్తున్నావా? Or are you going alone? ఎన్నో కేసులు మా దగ్గరికి వస్తున్నాయి. So many cases are coming. నిన్ను పరీక్షించుకో. Examine yourself. దేవా, ఈరోజు నాతో మాట్లాడుతున్నావు, నా మనస్సాక్షి నాకే జ్ఞాపకం చేస్తుంది. Lord, you are speaking to me today. My conscience is reminding me of my condition. కనుక ఎప్పుడైతే ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తావో కాపాడబడుతూ వస్తావు. Whenever you examine yourself like that, you will be protected. వెంటనే Immediately, instantly. మళ్ళా లేట్ చేయొద్దు. Don't cause any delay. లేట్ అయిపోయిన తర్వాత ఇలాంటి కేసులు ఏదైనా వింటూ ఉంటే నువ్వు చేయలేదా మాట్లాడుతుంది. If you won't confess immediately, suppose if you are postponing, after some time, if you hear such type of cases, if somebody says anything against you, you will start telling, have you not committed? You will be blaming other people. కనుక నువ్వు మనస్సాక్షి నిన్ను ఒప్పిస్తూ ఉంటుంది. And when the conscience will be convincing you. యథార్థంగా ఒప్పుకుంటే ఎంత ధన్యులము. Uprightly, if you confess your condition, how blessed we are. ఎందుకంటే మనం చేసే సేవను బట్టి స్త్రీలు ధారాళంగా మందిరికి వస్తారు. See, because of our ministry, so many women, they will attend our assemblies. కనుక ఒకసారి ఆలోచించుడు. Just think of it. ఎట్లుంది నా పరిస్థితిని చూడు. How is my condition? ఒక ఆమె వచ్చి చెప్తుంది. One sister came and told. తనకి పెళ్ళయింది. She got married. ఏదో సందర్భాన ఇంకో బ్రదర్తో దీనికి మాట్లాడడానికి వెళ్ళాలి, సేవకునితో పాటు వెళ్ళాలి. And at one point of time, in a particular context, she had to go and talk to the servant of God.
అక్కడ భోజనం చేయాలా, భోజనం చేసేటప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి ఆమె చేతితో చేయి కడుక్కుంటుంది. And she have to take food there. After taking the food, she opened the tap and she was washing her hands. ఇక ఈ వెనకాల వచ్చినటువంటి ఆ సేవకుడు ఏం చేశాడు కనుక, అమ్మ నేను కడిగిస్తా ఉండని చెప్పి ఆమె చేయి You కడిగిస్తున్నాడు. see, the servant of God came behind her and he told, no, why you are washing? I will wash your hands, I will help you. He started holding the hand and washing the hand. ఆమె మంచి పని చేసింది, చెంప మీద పడా అని ఒకటి కొట్టింది. And she have done a very, very good thing. She slapped on his ear. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? Are there any such things among us? మన సాక్షి మాట్లాడుతుందా? The conscience, is it speaking to you? దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎలా ఉండదు చూసుకో. Days are passing by and even weeks, months, years are going by. Examine your life. ఇంకొకరు నాతో చెప్పాడు, One brother told me, ఒక ఆమె ఒక గిఫ్ట్ ఇస్తుందంట. one sister, she was giving a gift. సేవకుడు గిఫ్ట్ ఇస్తూ ఏం చేసిందంట, ఇక్కడ గిఫ్ట్ ఇస్తూ ఇక్కడ ఇట్ అనిందంట. While giving the gift, what she have done? She have scratched the palm of his hand. అప్పటి నుంచి ఆడబెట్టిపో, నా చేతికి ఆడబెట్టిపో. And from that time onwards, the servant of God said, don't give any cover or any gift to me. Put there and then I will take. నువ్వు చెప్పగలవా? Can you say like that? లేవా, నేనెంతో నిర్దోషిగా ఉండాలి, నిష్కలంకుడిగా ఉండాలి, ఏ పాపం లేనివాడుగా ఉండాలి, ఈ మట్టి ఘటం పవిత్రంగా ఉంటే ఇందులో నువ్వు పరమ ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తావు, లేకపోతే చెడిపోయిన సంగతులు ఉంటాయి. Lord, I want to be undefiled. I want to be spotless. I want to maintain an upright life. And I want to keep this earthen vessel as a pure vessel. When I keep the earthen vessel so pure, you will be filling with heavenly treasures. If not, what is the use of this? అప్పుడు దావీదు ఏమన్నాడు, నాతోను మాట్లాడగానే అది ఎవరిదో అనుకున్నాడు, తను అనుకోలే, అలాంటి వాడు చావాలి అన్నాడు. And David, not knowing that Nathan is talking about David himself, immediately he passed the judgment. Such person must be killed. అట్లా వాడు ఎవడైనా ఒక విశ్వాసం వచ్చి నీతో మాట్లాడుతుంటే సరి చేసుకోగలవా? See, like that, suppose if in the place of Nathan, if some believer comes and talks to you, can you set right your life? ప్రభా, నన్ను సరి చేసేదానికి ఆ వ్యక్తిని వాడుకున్నావయ్యా. Lord, I thank you because to set right my life, thou hast used that man. కీర్తన 51 అంతా అదే See, పశ్చాత్తాపం. Psalm 51 completely filled with his confession. ఆ పాపం నా ఎదుటే ఉంది అంటున్నాడు. Lord, my sin is before me. వదిలిపెట్టదు మన సాక్షి. Your conscience will never be silent. నీ ఎదుటే ఉంది. And it is just before you. ఇక్కడికి వచ్చావే కానీ నీ ఎదుటే ఉందేమో చూసుకో. Though you have come to the God's servants meeting, your sin is just before your eyes. Remember that. సంఘ పెద్ద నీ ఎదుటే ఉందేమో చూసుకో. See, you may be an elder in your assembly. See, your sin is just before your eyes. Examine. ఇట్లాడు చాలా చెప్పగలను. So many examples I can quote. ఒక సంఘ పెద్ద తన బర్త్డే, One elder in an assembly, his birthday was there, అతని వైఫ్ లేదు, చనిపోయింది. and his wife was called to glory, ఒక విధురాలు ఇంటికి వెళ్ళాడు. and he went to the house of a widow. అక్క, ఈరోజు నా బర్త్డే అని చెప్పి కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. He went to that widow's house and immediately, sister, today is my birthday, and he hugged her and he started kissing her. ఆ కారణం చేత కొంతమంది సంఘానికి రాకుండా మానేశారు తెలుసుకున్న తర్వాత. Because of that reason, some of the believers stopped coming to the house of God. సంఘానికి ఎంతో మంది మనం ఆహ్వానించవలసింది, వాళ్ళని తరిమెట్లుగా ఉన్నామా, ఇట్లున్నాము. See, how are our lives? We have to invite many people unto the assembly, but actually we are dispelling them, we are sending them away. ఒకసారి చూసుకుని ఈ జీవితాన్ని Examine your life. ఇదంతా బయట అయితే లోపల. All these things can be seen outside. What about your inward being? కనుక లోపల ఎట్లుంది? How is the condition in your inward being? గమనించామంటే నెహెమ్యా గ్రంథము, Book of Nehemiah. నెహెమ్యా గ్రంథము Nehemiah. చివరి అధ్యాయం, Last chapter. Book of Nehemiah. Chapter 13. 13వ అధ్యాయం. Nehemiah chapter 13. ఇది కొత్త బైబిలు, పేపర్ తిరగటంలే. నెహెమ్యా 13వ అధ్యాయం. Nehemiah chapter 13.
26వ వచనం చదువుకుంటాం. Verse 26 all together please. ఇట్టి కార్యములు Did not జరిగించి Solomon king of ఇశ్రాయేలు Israel sin by these రాజైన things? సొలొమోను పాపం Yet చేయలేదా? among many nations అనేక was there no జనములు king like him, అతని వంటి రాజు who was లేకపోయినా beloved of his అతడు God, తన and దేవుని God చేత made him king over all ప్రేమింపబడిన వాడే Israel. ఇశ్రాయేలందరిలో Nevertheless, రాజుగా even him ఎవడెను? did outlandish woman cause to sin. అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై, And he was the beloved of his God. దేవుడు నిన్ను ప్రేమించి ఆ సంఘంలో సేవకునిగా పెట్టాడు, పెద్దగా పెట్టాడు. See, God has loved you and kept you as the servant of God in that assembly and as an elder in that assembly. ఏమి చేశాడు ఇక్కడ? And what this man have done? ఇశ్రాయేలందరి మీద రాజుగా నియమించాను. And God has made him king over all Israel. అన్య స్త్రీలు అతని చేత పాపం చేయించలేదా? But the outlandish woman, they made him to commit sin. కొన్ని వందల వేల మందితో కాపురం చేశాడు సొలొమోను. Solomon, he married hundreds of wives. అతడే రాశాడు. And he only wrote ప్రసంగి, book of Ecclesiastes, ప్రసంగి గ్రంథము Ecclesiastes 7వ అధ్యాయం 7th chapter, అందరు చదువుకుంటాము. 26వ వచనం. verse 26 all together. మరణము And కంటే I ఎక్కువ find దుఃఖం more కలిగించేది bitter than death the woman, వలల whose వంటి heart దయ, is గుర్ర వంటి snares and మనసు, nets, బంధకం and her చేత hands as bands. కలిగిన స్త్రీ Whoso pleaseth దేవుని God దృష్టికి shall escape మంచివాడైన from her, వాడు but the దాన్ని sinner shall be తప్పించుకునేది taken కానీ by her. పాపాత్ములు దాని వలన పట్టబడదురు అంట. వలల వంటి బురులు వంటి బంధకం కలిగిన చేతులు కలిగింది. And her hands are like bands, and they are snares and nets. ఎవరు దేవుడికి ఇష్టలుగా జీవిస్తారో వాళ్ళే తప్పించుకుంటారంట. Whoso pleaseth God shall escape from her. దేవా, నేను నీ దృష్టికి ఇష్టడుగా జీవించాలి. Lord, I want to lead a life which is pleasing in thy sight. కనుక ఎంత దూరంగా ఉంటే అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. See, maintain the distance. That is always safer to you. ఇదివరకే ఇలాంటి కార్యాలు ఏమైనా చేసావా? Have you involved in such type of activities in the past? ఎవరు నిన్ను అడగలేదు. ఈ సంవత్సరాంతంలో మేమే నిన్ను అడుగుతున్నాం. Nobody has asked you, though you are involved, but in the ending of the year we are asking you. నీ ఎటు ఉంది ఆ పాపం? And the sin is just before your eyes. దావీదు అన్నాడు 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. And David said, in return the culprit has to give 4 sheep in return. ఇచ్చాడుగా. He has given 4 sheep. అదోనియా, And Adonijah died. అబ్షాలోము, Absalom died. మళ్ళా Amnon died. అమ్నోను, తర్వాత అక్రమ సంతానంతో పుట్టిన And బిడ్డ. that first child of Bathsheba also died at the 7 days old. కనుక నీవు కూడా జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితంలో అదే జరుగుతుంది. If you are not careful, same thing will be repeated in your life also. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే If you see further, ప్రభు ఎంత ప్రేమ గలవాడు. see how loving our God is. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చాడు. And they brought a woman who was caught in the act of adultery. యోహాను సువార్త 8వ అధ్యాయం మనకు తెలుసును. In John's Gospel 8th chapter we know it. ఎన్నోసార్లు మనం ప్రసంగించాం కూడా. So many times on that portion we have shared the word of God. ప్రభు వాడు కుయుక్తితో చమత్కారంతో తీసుకొచ్చారని చెప్పి ఎరిగి, The Lord knowing their hearts, వాళ్ళు కుయుక్తితో తీసుకొచ్చారని ఎరిగి, they brought her out of their cunningness. వ్యభిచారం చేసిన వాడు ఎక్కడరా? వ్యభిచారంలో పడిపడిన స్త్రీని తీసుకొచ్చాడు, వాడేడి అని అడగలే. See, the Lord has not asked them, where is that man who committed adultery? Why you have caught only the woman and brought? వాళ్ళ ప్లాన్ అంతా ఎరిగినాడు. God knew, Jesus knew all their plans. ఇలాంటి వాళ్ళు రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది. మోషే ధర్మశాస్త్రం, నువ్వేం చెప్తావు చెప్పు. Now Mosaic law says that such people must be stoned to death. Now you tell me what to do. ఇప్పుడు ప్రభు దొరికాడు అనుకున్నారు వాళ్ళు. They thought that Lord Jesus Christ was in a fix. ఎందుకంటే కన్నా కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని క్షమించేస్తున్నాడు. Because everywhere, wherever he goes, he is forgiving the people. My son, your sins are forgiven thee, and my daughter, your sins are forgiven. All these things he is forgiving everybody. ఇప్పుడు ఈ మాట కానీ చెప్పా అంటే మనం పట్టుకుంటాం, మన ధర్మశాస్త్ర ప్రకారము విరుద్ధంగా మాట్లాడుతున్నాడని పట్టుకుంటాం. So suppose if he says like that, immediately we can catch him because he is talking against the Mosaic law. లేకపోతే గన రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి అంటే గన, Suppose if he asks us to stone her to death, యోహాను సువార్త book of John 18వ అధ్యాయం 8th chapter, 18th chapter, 18వ అధ్యాయం 31, 32 18, 31 and 32. చదువుకుంటామా?
let us read together. పిలాతు మీరు అతన్ని తీసుకుని Then పోయి said మీ Pilate ధర్మశాస్త్రం unto them, చొప్పున Take అతను ye తీర్పు him, ఇచ్చినగా and judge him యూదులు according to your law. ఎవరికి నీ మరణశిక్ష The Jews విధించుటకు therefore said మాకు unto him, అధికారం It is లేదని not lawful అతనితో for us to చెప్పురి. put any అందువలన man to death, యేసు తాను ఎట్టి మరణం that పొందబోవును the saying దాన్ని of Jesus సూచించి might be చెప్పాను. fulfilled, which is saying అరే మీ signified. ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు ఇచ్చండి ఆ నాదిరికి ఎందుకు వచ్చారు అన్నాడు And పిలాతు. Pilate is telling, why you brought him to me according to your law? You can kill him, you can judge him. ఇప్పుడు మేము రోమ పరిపాలన కింద ఉన్నాము, ఎవరికి మరణశిక్ష విధించాడు మాకు లేదు, అందుకని తీసుకొచ్చాము నీ దగ్గరికి అన్నారు. Then what they told, we are now under the rule of the Roman government and we cannot punish anybody to death, we cannot pass the judgment, that's why we have brought you to you. కనుక ఇంక చివరికి ఏం చేశారు, వాళ్ళు అన్నారు చెప్పు, త్వరగా చెప్పు. And they are demanding, quickly judge. త్వరగా చెప్పండి. వాళ్ళు అంత పెద్ద పెద్దోళ్ళంతా పెద్ద పెద్ద గడ్డాలను వేసుకొచ్చి చెప్పు, దొరికాడు దొరికాడు. And big people and those people with their long beards and they are asking, now you tell. They thought that Lord Jesus Christ was in a fix. దొరికిపోయినా అనుకున్నారు. And they thought that he cannot answer them. సృష్టికర్తతో ఆటలాడుకుంటున్నారు. They are arguing and they are playing with their creator. ఏం చేస్తున్నాడు, What he is telling, what he is doing? వచ్చి అడుగుతుంటే When they were asking, కింద ఏదో రాస్తున్నాడు. he was writing something on the he was writing on the head. రాస్తుంటే ఏం రాస్తున్నాడు అని చెప్పి కొంతమంది వచ్చి చూస్తున్నారేమో. Probably some people must be coming and looking what he is observing, what he is writing there. వాడి పేరు రాస్తున్నాడేమో. Probably the Lord may be writing that fellow's name. నువ్వు పలానాడు పలానా పాపం చేసావే, Have you not committed that sin on that particular day? మీ లోపల ఎవరిలో పాపం లేదు, వాడు మొట్టమొదటి రాజు ఆ మీద Those అన్నాడు. of you who have never committed any sin, now such people can throw stone at her first. అంతేకాదు, Not only that, వెళ్ళిపోయి మీలో ఎవరిలో పాపం లేదు మొట్టమొదటి ఆ మీద వేయచ్చు అన్నాడు. and he told, whoever is not having sin in you, throw the stone first. ఆ కింద రాయబడింది, And there it is written, మనస్సాక్షితో మాట్లాడినాడు. and in English directly it is written, the Lord has spoken to their consciences. In Telugu Bible at the bottom it is written, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనస్సాక్షిని సృష్టించిన వాడు ఆ మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు. the Lord who is the creator, who created the conscience, and that God is speaking to their consciences. మాట్లాడుతుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. And they were terrifying, they are fearing. అంతేకాక కింద రాస్తున్నాడు, వాళ్ళ పేరు రాస్తున్నాడేమో. Not only that, he is writing something, probably their names he may be writing. కనుక అవన్నీ చూస్తుంటే ఎవరో రాయపడేసి వెళ్ళిపోతున్నారు. And by seeing that one after another they have left the stones there and they left the place. ఆ వ్రేలేంటి, And what is that? ధర్మశాస్త్రాన్ని రాసిన వ్రేలు. And what is that finger? That finger is the finger which has written the law of the Lord. ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం మాట్లాడుతున్నారు కదా, ఆ ధర్మశాస్త్రం రాసింది నా వేలే. And see, they are talking about the law. That law is written by this same finger. ఒక్క మాట నాడు, ఎవరిలో మీ లోపల పాపం లేదు మొట్టమొదటి మీరు వేచని మళ్ళా వంగాడు. And a single word he said, whoever is not having sin in you, you can throw the stone first. And once again he bowed down. వంగకపోయింటే వెనక పడిపోయింది వాళ్ళు. If not, if he has not bent his head, they must have fallen back. అక్కడ తోటలో వాళ్ళు అడిగారు, మీకు ఎవరు కావాలని అడిగితే నజరేయుడు యేసు అంటే నేనే అన్నాడు. ఆ మాట విని వెనక్కి తగ్గిపడ్డారు. In that garden, we all know, they came and he asked, whom you are searching for means? They said, we are searching for Jesus of Nazareth. I am Jesus of Nazareth. Immediately they have fallen. కనుక ఎవరు ఆయన పట్టుకోలేకపోయారు. Nobody could catch him. కానీ గమనించమంటే కన్నా ఆ ప్రభువారు ఇలా రాస్తూ మనస్సాక్షితో వారితో మాట్లాడుతురాగా అందరూ ఒకదాని తర్వాత అందరూ వాణి పాపం జ్ఞాపస్తుంది, వాణి పాపం జ్ఞాపస్తుంది, ఇంకెవడు వచ్చి చదువుతాడేమో చెప్పి ముందు అలా ఉంది, అందరూ పారిపోతున్నారు. So, yes, he was writing on the earth with his finger, and they are remembering their sins, and one after another, leaving their stones there, throwing their stones there, they left that place because they were quickly they left that place because some other fellow may come and they may see and read his name and his sin, and it will be published tomorrow. నెబుకద్నెజరు తను గర్వించి అడవి గాడిదల మధ్యలోకి వెళ్ళి గడ్డి వేసేవాడిగా తయారై 7 కాలాల పాటు మహోన్నతుల దేవుడు మానవ రాజ్యంపై అధికారం ఉండి దేవుడు తను ఎవరికి వాళ్ళని కొడుతున్నాడు వానికి అనుకరిస్తాడని నువ్వు ఎరిగే వరకు 7 కాలాలలో ఉంటామని చెప్పి పశ్చాత్తాపడు అని 7 కాలాల తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కోలుకున్నాడు, దేవుడు స్తుతించాడు. And King Nebuchadnezzar, we all know what has happened, and the punishment was given, and he was driven from man. He ate grass along with the oxen, and his body was wet with the dew of heaven, and like eagles, and his hair and all his claws also like birds. And after some time, he repented and he started praising God. వాని కుమారుడైనటువంటి బెల్షాజరు ఇదంతా ఎదిగిండు కూడాను
దేవుని మందిరంలో తీసుకొని రాబడేటువంటి పాత్రలన్నీ తీసుకొచ్చి తన రాణులు తన ఉపవర్తనలు అందరూ జల్సాలు చేస్తున్నారు, దాంట్లో ద్రాక్షరసం పోసి. And his own son, knowing all about his father Nebuchadnezzar, what Belshazzar did, he brought the vessels from the temple, and he, with his wives, with his concubines and others, they are enjoying, they are celebrating a party using the holy vessels, pouring wine in that and drinking. అప్పుడు రాజు వచ్చింది. Then a writing came. మెనీ టెకేల్ ఫార్సీన్. Many tekel ufarsin, the finger was writing. బెల్షాజర్తో మాట్లాడేటప్పుడు బెల్షాజర్తో మాట్లాడేటప్పుడు ఎవరు దానియేలు ఏమన్నాడు? తమరు అన్నాడు. See, when నెబుకద్నెజర్తో Daniel was speaking to Nebuchadnezzar, Daniel was giving respect to Nebuchadnezzar. Almost he was telling, you sir. ఇక్కడ మనము 5వ అధ్యాయంలోకి వచ్చామంటే When we enter into 5th chapter in the case of Belshazzar, బెల్షాజర్తో అంటాడు, నీవు ఇదంతా ఎరిగిండు కూడాను నీవు బుద్ధి తెచ్చుకోకుండా ఈ పని చేసావు కాబట్టి ఈ రాత వచ్చింది అన్నాడు. and he is talking with in a singular language, that is you. He is not telling miru, not sir, he is telling neevu, and because of your knowing all these things you have done this, and that's why this writing on the wall. మనం కూడా ఇలా చేస్తూ వచ్చామంటే నీవురా పని చేసింది అని చెప్పి మంది కూడా రెస్పెక్ట్ లేకుండా ఏకవచనంలో మాట్లాడే కాడికి వస్తుంది. So if you neglect these things and if you continue like that, a day will come, no respect will be there, they will say you, and that writing will be there. కనుక నీ యొక్క దేవుడు త్రాసులో నీ రాజ్యాన్ని తూకమేశాడు. God has weighed your kingdom in the balance. అందరికంటే ఎక్కువ మనమే లెక్క అప్పచెప్పాలి. Above all, you and I have to give account on the day of reckoning. యాకోబు రాసిన 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, బోధకులైనటువంటి మీరు అనేకులు బోధకులు కాకుడి, మీరు అధికమైన లెక్క అప్పచెప్పాలి. In the book of James and chapter 3, 2, second verse. And second verse, there it is written, and you have to give more account, more than anybody. You are the preachers. ఎందుకు బోధ చేసావుగా? Because you have preached. ఇతరులకు చెప్పావు, You told to other people, నీకు నీవు చెప్పుకోలేదు, and you have not preached to yourself. కనుకనే అధికమైన లెక్క అప్పచెప్పాలి. That's why you have to give more account. కనుక ఆయన దగ్గర త్రాసు ఉంది, He is having balance with him, ఆయన కొలమాపకం ఉంది, and he is having the plumb with him. ఇవన్నీ చూస్తాడు ఎలా సేవ చేశామని. So how you have ministered, how you served the Lord will measure and he will weigh. ఒకనాడు ఇవన్నీ బయటకు వస్తాయి. One day all these things will come out. ఏం మాట్లాడలేవు, You cannot open your mouth. నిరుత్తరుడు, జాబ్ లేని వాడు అయిపోతావు. You will be just silent, that's all. You cannot give even a single answer. ఇన్ని సంవత్సరాలు చేశాను ప్రభా, ఈరోజు నాతో విశేషమైన రీతిగా మాట్లాడుతున్నావు, సరి చేసుకుంటా అను ప్రభు క్షమించేవాడు కనిపించు. Today you can tell to the Lord, for so many years I served thee, O Lord, but today you are speaking to me, I want to set right my life, I want to set my life. If you set right your life, the Lord will have mercy and he will forgive you. వాళ్ళంతా రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. All of them, they have thrown the stones there and they left the place. ప్రభు తలెత్తి చూశాడు, And the Lord saw her. అమ్మా ఎవరు నేను శిక్షించలేదా? Oh woman, nobody has punished you. లేదు ప్రభా. No, nobody punished me. చిన్న మాట అక్కడ ఉంది, నేను కూడా నిన్ను శిక్షించను, ఇంకా పాపం చేయొద్దు, వెళ్ళు అన్నాడు. I too won't punish you, and go in peace, and hereafter don't commit sin. ఏ రాయి నా మీద పడుతుందో, ఎలా చచ్చిపోతుందో ఏమో, మరణ శిక్ష కింద ఉంది, ధర్మశాస్త్రం కింద ఉంది, మరణ శాస్త్రం కింద ఉంది, తట్టుకోలేకపోతుంది, ఏ రాయి పడుతుందో, ఎవరు వస్తారు, ఎడసొస్తాను అని రకరకాల తలంపులో ఉన్నటువంటి ఆవిడ, She was under great fear. I am under the law. Everybody is holding stones. And who will throw?
and by falling wood stones I will die. I am under the punishment of death. And she was under the severe fear. పాపాన్ని ఒప్పుకోలే ఆమె. And she have not confessed her sin. ప్రభా నేను ఇంకా పాపం చేయను ఆ మాట కూడా అనలే. Not even she said, Lord, I will not sin. I'll sin no more. She never told. ప్రభు ఎంత కృపగలవాడు. See how gracious the Lord ఏం is. మాట్లాడకుండానే నిన్ను శిక్షించను. Though she have not opened her mouth, the Lord is telling, I too will not punish you. శిక్షించవలసింది నేనే. Actually, I have to punish you. పాపం లేనివాడిని నేనే. Because I am the sinless one. ఆ మొట్టమొదటి నీ మీదే నివేయాలి నేను. And the first stone I have to cast upon you. అయితే నేను శిక్షించను. But I will not punish you. అప్పుడు చిన్న మాట్లాడాడు అమ్మా. And there, wonderfully, in English it is woman, that is almost a very loving word. తెలుగులో అమ్మా. సిలువలో వేలాడుతూ సిలువ పాదాల దగ్గర ఉన్నటువంటి యోహాను చూచి తన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, నాయనా ఇదిగో నీ తల్లి అన్నాడే. అక్కడ వాడిన మాట ఇక్కడ మాడంట. వ్యభిచారంలో పట్టుకున్న స్త్రీని ఏమంటున్నాడు తన సొంత తల్లిగా అమ్మా అని పిలుస్తాడు. See here, we all know at the time of hanging on the cross, by seeing John the disciple and also his own mother Mary, and he addressed Mary Amma. So the same word he was using to this woman who was caught in adultery, almost he was treating her as his mother. ఆ ఒక్క మాటతో అదిరిపోయి ఉంటుంది. And with that single word, she must be in tears. అయ్యా నన్ను నీ సొంత తల్లిగా సంబోధిస్తున్నావా? Lord, are you addressing me as your own mother? నువ్వెంత చెడిపోయినా కూడాను నాయనా అమ్మా కుమారుడా కుమారి ఈ మాటలు మాట్లాడుతున్నాడు కానీ దుర్మార్గుడా నువ్వు సేవకులిస్తే ఈ పని నువ్వు చేసేది అనలేదు. See, the people, though they are in such a spoiled condition, in their polluted lives also, every time the Lord addressed them, my daughter, woman, my son, all loving words he addressed them. But he never said, you evil fellow, you are doing my service like this, you have spoiled it. He never scolded them. ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చాను వినలేదే అనలేదు. He never said that so many times I have spoken to you, but you never heeded to my word. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక్క మాట అమ్మా అనగానే అదిరిపోయి ఉంటుంది ఆ మాట. And keeping all her sins aside, like mother, when he addressed her Amma, probably she was totally melted and collapsed. ఈవేళ అదే మాట మాట్లాడున్నాడు. Today the Lord is telling to you, ఎంతగా పడిపోయినా పర్వాలేదు. I do not know, see to how much, disgraceful state you have fallen. ఎంతగా చెడిపోయినా పర్వాలేదు. You must have spoiled your life completely. నీ జీవితం నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, సంఘానికి తెలియదు, దేవుడికి ఒక్కడికి తెలుసును. Your life, your wife do not know, and your husband he doesn't know, and even your children, even your church members, they do not know, but God knows. ఆయన కూడా క్షమిస్తున్నాడే. Even then he is ready to forgive you. ఎంత ప్రేమ గల దేవుడు. What a God of love he is. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. Hebrews 9:14. అందరూ చదువుకుంటామా? All of us. హెబ్రీ 9. Hebrews 9th chapter verse 14. అందరికీ చదువుకోవాల్సిన వచనం ఇది. All of us together please. Hebrews 9:14. నిత్యుడుగా How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God. ఆయన ప్రశస్తమైనటువంటి నిర్దోషమైనటువంటి అమూల్యమైనటువంటి ఏ పాపమే నేరమైనటువంటి ఆ రక్తమే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. The Holy Spirit applies the spotless and the precious and the invaluable blood of Lord Jesus Christ to cleanse your consciences. ముందు మనస్సాక్షి సంగతి మనం చూసుకోవాలి. రెండవది ఏంటంటే అపోస్తలుడైన పౌలు తన మనస్సాక్షి విషయంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసునా? See, first of all we have to think of our conscience, and secondly see what Apostle Paul is talking about his own conscience. 2 కొరింథీ 2 Corinthians 1వ అధ్యాయం 1st chapter. 2 కొరింథీ 1వ అధ్యాయం 2 Corinthians 1st chapter 12వ వచనం. verse 12. చదువుకుంటాం అందరము. All of us. 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం. 2 Corinthians 1:12 all together please. మా For our rejoicing is లౌకిక this testimony of our conscience, that in simplicity and godly sincerity, not with fleshly wisdom, but by the grace of God, we have had our conversation in the word, and more abundantly to మా you మన word. సాక్ష్యం ఇచ్చుటయే.
the testimony of our conscience. మన మనసాక్షి సాక్ష్యం ఇస్తుందా? Is our conscience is testifying about ourselves? నువ్వు నిర్దోషివిరా అని చెప్తుందా? Is your conscience is telling to you you are spotless? నీ సేవ దేవునికి అంగీకారంగా ఉంది అని చెప్తుందా? The ministry what you are rendering, God, it is pleasing in the sight of God. Is your conscience testifying? అలా నమ్మకమైన మంచి దాసుడు అంటుందా? Oh thou good and faithful servant, is your conscience is telling? 2వ కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians 4:12. 4:2 చదువుకుంటామా? All of us. అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధింపగా సత్యమును ప్రత్యక్షపరచుట ప్రతి మనుషుని సాక్షి మమ్మల్ని మేము దేవుని సముఖమును మెప్పించుకొని అవమానకరమైన రహస్యముల కార్యమును విసర్జించి ఉన్నాము. దుర్లాభాపేక్షను బట్టి కాక we have renounced all these things, that is any things of dishonesty. కనుక మేము దుర్లాభాపేక్షను ఆశించి ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది, ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది అని కాకుండా we are not with dishonesty we are not sharing the word of God. That is, if we give the word of God like this, if we give the word of God like, not dishonest messages, అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు చేస్తూ, and not only that, shameful things secretly doing. విసర్జించ మా మనస్సాక్షి మాతో మాట్లాడుతుంది. And he is telling our conscience is speaking to us only. గమనించుకొని మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Examine yourself. Is your conscience speaking to you? ఇన్ని ఏళ్ళు సేవ చేశాం. So many years you were in the ministry. ఈవేళ సేవకుల మీటింగ్కి వచ్చావు. Today you have come to the servants meeting. సేవకుడా, oh servant of God, బాధ్యత వహించే సోదరుడా, and oh elder or responsible brother, ఒకసారి పరీక్షించుకో. Once examine your life. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Is your conscience speaking to you or not? కొంతమంది మనస్సాక్షి ఎలా అయిపోయిందంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. Some of the servants or some of the people's conscience, it has become a seared conscience. 1 తిమోతి 4వ అధ్యాయం 4th chapter. 1 తిమోతి 4వ అధ్యాయం 1 Timothy 4th chapter. మొదటి 3 వచనాలు. First 3 verses. చదువుకుంటామా? All of us. 1 Timothy chapter 4 verses 1, 2, 3. Now the Spirit speaketh expressly that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking lies in hypocrisy, having their conscience seared with a hot iron, forbidding to marry and commanding to abstain from meats, and which God hath created, and to be received with thanksgiving of them which believe and know the truth. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడిపోయింది. Some of the people's consciences, they are seared. ఎంత బలంగా వాక్యం ఇచ్చినప్పటికీ అది లోపల పనిచేయదు. The word of God may be given so mightily with much power, but it will not work in their conscience. వాత వేయబడిన మనస్సాక్షి, because it is a seared conscience. ఒక కడ్డీ తీసుకొని కాల్చి వాత వేస్తే ఎట్లా ఉంటుంది? See, if you see an iron rod and if you burn it, and suppose if you burn it on your skin, అది మానిపోయిన తర్వాత అక్కడంతా కూడా నల్లగా కమలకపోతుంది. And after the wound is healed, there a mark will be there completely black, because it is already burnt there. ఒక సూది తెచ్చుకుని ఆడు గుచ్చామంటే స్పర్శ లేదు. And if you take a needle and if you just pinch there won't be any pain. కనుక అలా గుస్తూ పక్కన వచ్చామంటే కన్నా అమ్మ అంటాం. And see, on that wound where it is already dried up, there won't be any pain. If you just pinch adjacent to that, immediately you will say, pain is there. కనుక శిరస్సుతో సంబంధం తెగిపోయింది. And your link is broken from the head. కనుక అక్కడి నుంచి నీకేం వార్త రాదు. That's why no news will come, no message will come from him. అలా అయిపోయింటే ఏమి సేవ చేస్తావు చూసుకో. If you are like that, if you are dealing with the head, what ministry you will do, what service you will do, what servant of God are you? న్యాయాధిపతులు Book of Judges, 1వ అధ్యాయం 1st chapter, 6-7 వచనాలు. Judges 1st chapter 6-7 వచనాలు. verses 6 and 7. అందరికీ చదువుకుంటామా? Judges 1st chapter verses 6 and 7.
altogether place. అదోని బెజెకు But Adoni-Bezek fled, వారు అతని తరిమి and they పట్టుకొని pursued after him, అతని కాలు and చేతులు caught బొట్టన him, వేళ్ళు and cut off his కోసివేసిరి. thumbs and his అప్పుడు great toes. అదోని జబకు And Adoni-Bezek said, తన కాలు 'These score చేతులు and 10 బొట్టన kings వేళ్ళు having their కోయబడిన thumbs and their great 70 toes మంది cut off రాజుల నా gathered భోజన their బల meat కింద ముక్కలు under my table, as I నేను have done, so God చేసినట్లు hath requited దేవుడు me. నాకు ప్రతిఫలం And they ఇచ్చాడు brought him to Jerusalem, and there he చూడకుండా died. ఇక్కడ అదోని బెజెక్ అని ఒక రాజు ఉన్నాడు. Here a king was there, his name is Adoni-Bezek. ఓ రాజును జయించడము పట్టుకొని రావడము అతని కాలి బొట్టన వేళ్ళు చేతి బొట్టన వేళ్ళు కోసేయడము భోజనం బల దగ్గర ఆడించుకోవడం. And what he was doing, he was going to war, conquering one king and catching that king and bringing him, cutting his thumbs and toes, and just like a puppy, like a small dog, and he was playing with them so that they may collect the crumbs falling from his table. ఆ రీతిగా 70 మంది ఒకరు కాదు ఇద్దరు కాదు. Like that he conquered 70 kings, not one or two. కనుక తర్వాత యూదులు దాడి చేసి వీడిని పట్టుకోగానే మొట్టమొదటిగా వాని యొక్క కాలి బొట్టన వేళ్ళు చేతి బొట్టన వేళ్ళు కోసేశారు. And after some time the Jews went against him and they caught him, and when he was defeated, the first thing they have done is they have cut his toes and thumbs. ఏమన్నాడు తెలుసునా? Do you know what he was saying? 7 వచనము In verse 7, అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల క్రింద ముక్కలు ఏరుకొని చూడరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను చెప్పాను. and Adoni-Bezek said, 70 kings having their thumbs and their great toes cut off gathered their meat under my table, and he said, yes, I have done, so God hath requited me. నేను చేసినట్లే దేవుడు నాకు చేశాడని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. Yes, I have done, God has done to me. Now he is confessing. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు దేవుడు? How many times the Lord must have spoken? 70 సార్లు. Probably 70 times. అంతకంటే ఎక్కువగా చెప్పింటాడు. Even more than 70. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే ఒరే నీకే గతి పడితే ఎట్లుంటుందని మాట్లాడుతున్నాడు. Probably he was playing with them, throwing the crumbs to them, and probably God may be speaking, if the same situation happens to you, how will be your condition? నాకు 50 మంది చూసావా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? See, he was telling, no, I will not be like that. You see, those people are like that. కనుక 60 మంది చూసావా? Now from 50 to 60. ఇప్పుడు 70 మంది Now చూసావా? 70 are there. నాకు జరగదు అది. It will not happen to me. ఎప్పుడైతే వానికి జరిగిందో, The day when the same thing has happened to him when he was defeated. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినాడో గుర్తుకొస్తుంది. Now how many times the Lord has spoken, he was remembering. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. As I have done, the Lord has requited me. ఆ మాట రాకముందే, Before that word comes from your mouth, నేను చేసినట్లే నాకు జరిగింది అనకముందే, as I have done, God has requited to me. Before you say like that, పశ్చాత్తాపడానికి వచ్చాం. you have come to this place to confess your condition, సరిచేసుకోవడానికి వచ్చాం. to set right your life. ప్రేమామయుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. And our God of love, he is ready to forgive. తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని కార్చాడు. ఎవడు విరిగి నలిగి వచ్చాడు వాడిని క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. He has shed his precious spotless blood for you and for me. And not only that, whoever comes with ready mind to confess, he is ready to forgive. వీడి కాలి బొట్టల వేళ్ళు చేతి బొట్టల వేళ్ళు కోసేసి తీసుకొస్తున్నారు. And his toes and his thumbs, and they have cut and they are bringing him. 70 మంది బతికిండారు. All the 70 people, they are still living. వాళ్ళ కాలి బొట్టల వేళ్ళు చేతి బొట్టల వేళ్ళు కోసేసిన 70 మంది బతికిండారు. Though their toes and thumbs are cut, they are still alive. వీడు తీసుకొస్తుంటే అక్కడికి కానీ నన్ను తీసుకొని పోతే ఇంకేమైనా ఉందా, ఇంకేమన్నా అంతకంటే అవమానం నాకుందని చెప్పి రారా నాయనా మా వంటి వాడేవా రారా అని పిలిచాడంటే ఇంకేమైనా ఉందా? And see, he was thinking within his mind, suppose if they take me, also if they join me to those 70 people, how much shameful it will be. They also will tell, all these days you are playing with us, come on, we will play with you, come on. And what a shameful situation. అలా చేశారంటే ఇంకా నా బతికెందుకు? So if you do like that, why should I live? 70 మంది బతికారు కానీ వీడి యొక్క అవమానం తట్టుకోలేక గుండె పగిలి చచ్చాడు. And here 70 people they were alive, but this man, after being caught and his thumbs and toes are cut, he could not contain that shame. Immediately his heart was broken and he died. వాతవేడు మనసాక్షి అయిపోయావా? Have you become a person having seared conscience? దేవుడు మాట్లాడుతున్నప్పటికీ దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అన్నట్టుగా చెప్పుకొని గుండెపై చచ్చాడు ఎవడవా? Are you in the condition? See, when though God is speaking, as I have done, God has requited me, and with that breaking your heart may be broken, you may die. In such a condition are you? ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి
మనం సరి చేసుకొని ప్రార్థన చేస్తాం. 2 minutes silently pray within your heart, set right your lives, and after that let us pray.